తెలుగుదేశం పార్టీ 2 రోజులు మహానాడు జరుపుకుంది. మహానాడులో పూర్తిగా మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణతోనే గడిపేశారు. వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఈ విషయం మీద. దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఆత్మస్తుతి పరనింద అన్న టైప్గా ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని తిడుతూ అదే పనిగా మహానాడుని వీళ్ళు గడిపేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మహిళల్ని మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, రైతులను మోసం చేశారు, ఉద్యోగులు మోసం చేశారు, అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు మోసం చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వచ్చి వీళ్ళు మాట్లాడతారని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు నీ సిగ్గుగా సూపర్ 6 హామీలు అమలు చేసేసాను అని చెప్తూ ఉన్నారు. అసలు నిజం చెప్పాలంటే మొదటి సంతకం పెట్టిన నిరుద్యోగ వృత్తి హామీ కూడా 2 ఏళ్ళైనా ఈ రోజుకి అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మహిళలకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే అంతకంటే ఎక్కువ మేలు చేస్తానని ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో చెప్పడం, హామీ ఇవ్వడం చేసి ఎన్నికలై 2 సంవత్సరాలైనా కూడా ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి తీసుకుంటే 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపల ఉన్న మహిళలకి నెలకి 1500 రూపాయల చొప్పున ఇస్తానని చెప్పి 2 ఏళ్ళైనా కూడా ఇవ్వని పరిస్థితి. ఇదే ఆడబిడ్డ నిధి పథకాన్ని వీళ్ళు ఒక మహానాడులో అనౌన్స్ చేశారు ఎన్నికలకు ముందే. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి 2 ఏళ్ళైనా కూడా ఈ రోజుకి అమలు చేయకుండా మహిళల్ని నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిజం చెప్పాలంటే మహిళల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడమే కాకుండా దిశా వ్యవస్థను ఏర్పాటు చేసి మహిళా రక్షణ కోసం పెద్దపీట వేశారు. ఈరోజు తీసుకుంటే వీళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు, మహిళల రక్షణ గాలి కొదిలేశారు. ఈరోజు దిశ యాప్ లేకుండా చేశారు. అలాగే దిశ పోలీస్ స్టేషన్ సరిగ్గా పనిచేయట్లేదు. దిశ యాప్ బదులు వీళ్ళు శక్తి యాప్ అని తీసుకొచ్చామని చెప్పారు. అది ఎక్కడుందో, ఏం పనిచేసిందో కూడా తెలియని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మహిళలకి గతంలో జగనన్న ఇచ్చిన చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం లాంటి పథకాలన్నీ కూడా ఈరోజు తొంగలో తొక్కి అవేవి అమలు చేయకుండా వీళ్ళు ఇస్తామన్న, మహిళలకి ఇస్తామన్న పథకాలు అమలు చేయలేదు. మరీ ముఖ్యంగా మహిళలకి 0 వడ్డీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల వరకు 0 వడ్డీ టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో వేసేవారు. వీళ్ళు ఎన్నికల టైంలో 3 లక్షలు కాదు 10 లక్షల వరకు కూడా మేము 0 వడ్డీ ఇస్తామని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని 2 ఏళ్ళైనా 3 లక్షలకి లేదు, 10 లక్షలకి లేదు, 0 వడ్డీ ఇవ్వకుండా నిలువుగా మహిళల్ని మోసం చేసిన పరిస్థితి. మహిళల రక్షణ గాలి వదిలేశారు. సో ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా ఎదుటి పార్టీని తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు డిఎస్సి విషయమే తీసుకుంటే వీళ్ళు పెట్టక ఒక డిఎస్సి పెట్టారు. అందులో ఎన్ని అవకతవకలు బయటపడ్డాయి మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కోటాలో తీసుకుంటే 2% స్పోర్ట్స్ కోటా ఇవ్వాలి అని చెప్పి 2012లో ఒక జీవో వచ్చింది. 29 రకాల స్పోర్ట్స్కి దీన్ని వర్తిస్తూ ఆ రోజు జీవో ఇస్తే వీళ్ళు మొన్న అధికారంలోకి వచ్చాక 2025లో దానిని 65 రకాల కేటగిరీల్లో స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి వర్తింపజేస్తూ వీళ్ళు జీవో ఇవ్వడం జరిగింది. పోనీ వాళ్ళు ఏమైనా టెట్ రాశారా, డిఎస్సి రాశారా, ఏమీ రాయకుండా వాళ్ళనేమో అర్హులుగా పరిగణిస్తూ 420 జాబ్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఎంత దారుణంగా వీళ్ళు నిబంధనలు తొంగలో తొక్కారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ జీవోను కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళతో ఎగ్జామ్స్ రాయిస్తూ ఉండే పరిస్థితి. అంటే అసలు ఈ జీవోలో కూడా వీళ్ళు ఎంత దారుణం అంటే యోగాసనాలకి, అలాగే టగ్ ఆఫ్ వార్, తాడు లాగే దానికి కూడానంట అది ఒక స్పోర్ట్ అంట. అందులో ఆడి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, అది దొంగ సర్టిఫికేట్ అయినా కూడా వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేశారు. అంటే ఎంతమంది నిరుద్యోగులు, అర్హత ఉన్న నిరుద్యోగులు ఇప్పుడు అన్యాయం గురయ్యారు మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎస్సీఆర్టీ ద్వారా ఇది అప్లోడ్ చేయడము అన్నీ జరుగుతాయి. ఈ ఈ ఎగ్జామ్ తాలూకా ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఆ ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ అభ్యర్థికి కృష్ణా జిల్లా ఫస్ట్ వచ్చింది. అక్కడే అర్థమవుతుంది ఎన్ని అవకతవకలు జరిగాయి అనే విషయం. కాబట్టి సిబిఐ విచారణ మేము ఆదేశిస్తూ ఉన్నాము. అలాగే సిబిఐ విచారణ కావాలని మేము కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఇంత ఘోరంగా అక్రమాలు జరిగాయని బయటకు వస్తే నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలని కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇంత దారుణంగా పాలనలో వైఫల్యం చెందిన
చంద్రబాబు నాయుడు గారికి మహిళల కోసం